మా నీళ్ళు మాకేదని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా పూరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అనే పాట ఆ రోజు ఉద్యమాల్లో గద్దర్ గారు పాడి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా నిలిపారు. అయితే ఆ నీళ్ళ కోసం కొట్లాడిన కేసీఆర్ గారు ఏవైతే వృధాగా గోదావరి జలాలు కృష్ణా జలాలు సముద్రంలో కలుస్తూ ఉందో ఆ నీటిని తెలంగాణ వైపు మళ్లిస్తే రైతన్నలు బాగుపడతారేతున్న ఆలోచనతోటి దాంతో రాష్ట్రమే బాగుపడుతుందని వినూత్నమైన ఆలోచనతోటి కేసీఆర్ గారు కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఈ బరాజులను కట్టి నీళ్లను ఆపి 538 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ల ద్వారా నీళ్లను తెలంగాణ రాష్ట్రానికి మళ్లించి పెద్ద పెద్ద నీటి నిల్వలు చేసే సాగర్లు రిజర్వాయర్లను కట్టించి దాని ద్వారా ఎస్ఆర్ఎస్బి కెనాల్లో నీళ్లను విడిచి పొలాల వరకు చెరువుల వరకు నీళ్లను నింపి రాష్ట్ర రైతన్నలను ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసిపోయారు. అయితే బనకచెర్ల పైన ఆ రోజు కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టులు కడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు మోకాలు అడ్డుపెట్టి ఆపారు. ఆ రోజు కేసీఆర్ గారు చేసిన యుద్ధంతో చంద్రబాబు నాయుడు గారు గుడ్డరుడ తెచ్చి పొలిమేర దాకా తరుముతే మళ్ళీ ఇంకొకసారి తెలంగాణ వైపు చూడాలంటే ఇది పడేది బరాబరు. అలాంటిది ఇప్పుడు ఏమైంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బనకచెర్ల విషయం పైన నేను జలశాఖ మంత్రిని, ఈ అఫెక్స్ మీటింగ్కి నేను అటెండ్ కావట్లేదు, నాకు చంద్రబాబు నాయుడు గారికి సంబంధమే లేదు, ఈ బనకచెర్ల ఇష్యూ పైన మాకు సంబంధమే లేదు అనుకుంటూ ఢిల్లీలో వారం రోజులు బైఠాయించిండు అక్కడ. అయితే ఏం చేసిండంటే యూరియా కోసం పోయిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటూ పలు సీనియర్ నేతలు కార్యకర్తలు చెప్పడం జరిగింది. నిజం చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సొత్తుని తెలంగాణ ఆస్తిని తెలంగాణ నీటి ఆధారాన్ని మొత్తం తీసుకెళ్ళి ఏపీకి తాకట్టు పెట్టి వచ్చిండు. బనకచెర్లకు అనుమతులు ఆగవు. సాంకేతిక ఆర్థిక అంచనాలపై ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణ అభ్యంతరాలు పిఎఫ్ఆర్ అనుమతికి వర్తించవు. ప్రాజెక్టుపై తెలంగాణతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఎవరితో కొనసాగుతున్నాయి? తెలంగాణతోటి సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ చౌదరి గారు నిన్న జరిగిన పార్లమెంట్లో ఎంపీ అనిల్ కుమార్ ప్రశ్నకు జల్ శక్తి శాఖ సమాధానం కేంద్రంతో సంప్రదింపులే లేవని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడి. అయితే ఈ తెలంగాణకు బనకచెర్ల ప్రాజెక్టు సాంకేతిక ఆర్థిక అంచనాలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నదని సంబంధిత అధికారులు నది పరివాహకంలో ఉన్న రాష్ట్రం తెలంగాణతో సంప్రదింపులు జరుపుతున్నారని రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఆ ప్రాజెక్టుకు అనుమతులు ప్రక్రియ ఆగబోదని రాష్ట్రాలకు కూడా ఇరు చర్చలు తీసుకొని వారితో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించి బనకచెర్లకు ఎటువంటి అడ్డంకులు లేవు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే నీటి సామర్థ్యాన్ని మొత్తం బనకచెర్ల వైపు మళ్లించే ప్రయత్నము చంద్రబాబు నాయుడు గారు భారీ స్థాయిలో అందరినీ ఒప్పించుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భయపెట్టించుకుంటూ చేసిన వ్యవహారం. అయితే మా నీళ్ళు మాకేదని మరలబడ్డ రాగమా తిరగబడ్డ గానమా అనుకుంటూ మనం గొంతులు దించుకొని ఆ రోజులు కొట్లాడితే కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళు తెచ్చారు. మనకు రావాల్సిన గోదావరి రివర్ బేసిన్ పైన 2918 టీఎంసీలు గోదావరి నుంచి రావాలి, 763 టీఎంసీలు కృష్ణా జిల్లా నుంచి తెలంగాణకు రావాలి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఏపీ రాష్ట్రం వాడుకున్న తర్వాత మేము వాడుకుంటామని సంతకాలు పెట్టొచ్చిండు. అసలు ఏంది ఇక్కడ లెక్క? తెలంగాణకు నీటి వాటాలు వచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాలు ఆ నీటి వాటాలు పంచుకున్న తర్వాత మిగిలిన నీళ్ళు ఏదైతే ఉందో ఆ నీళ్లు మాత్రమే ఈ చంద్రబాబు నాయుడు గారు వాడుకోవాలి, దాన్ని ఆపుకోవాలి, బెగసి పట్టుకోవాలి. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. సీన్ రివర్సు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లను మనం ఆపుకోవాలి. అరే మా కడుపు నిండింది భయ్, నువ్వు నీళ్ళు ఆపుకో అన్నప్పుడు ఎంతో కొంత ఒక 10 టీఎంసీలో 100 టీఎంసీలో అంతే మనం ఆపుకోవాలి. దాని మించి ఆపుకోలేం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సంతకాలు పెట్టొచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ మేడిగడ్డ కాళేశ్వరము, ఈ అన్నారం సుందిల్ల బరాజు వీళ్ళ ద్వారా నీళ్ళను ఆపి గ్రావిటీ కెనాళ్లతోటి బీడుబారిన భూములకు నీళ్ళు అందించిండు. ఒక యుద్ధం చేయాలి కేసీఆర్ గారు నీళ్ళ కోసం. అందరినీ ఒప్పించిండు. అడ్డుపడిన చంద్రబాబు నాయుడు గారిని బట్టలు తీసుకొట్టిండు, అన్నీ చేసిండు. అయితే ఇప్పుడు ఏమైంది? తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలి. అన్యాయం చేయాలంటే మనకు నమ్మిన బంటు కావాలి. ఎవరు కావాలి? నమ్మిన బంటు కావాలి. ఆ నమ్మిన బంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అయితే ఈ నమ్ముడు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క రావాల్సిన నీటి వాటాల్ని మొత్తం తీసుకెళ్ళి
సార్ గారు మాత్రము ఎవరికి తాకట్టు పెట్టిండు? చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టిండు. మరి ఇప్పుడు మనకు నీళ్లు రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి పోతున్నట్టే సర్దుకోవాలి, గోసి సర్దుకోవాలి, ఇంకేమైనా సర్దుకోవాలి, డబ్బుల పరంగా సర్దుకోవాలని ముచ్చట. ఇక దానంతా ఎడ్డి వ్యవహారం ఎక్కడ ఉండదు. గట్లా ఆలోచించినా కూడా ఏం సర్దుకోవాలి? తాను ఆస్తులు సర్దుకుంటాడు. చంద్రబాబు నాయుడు తోటి తెలంగాణకు రావాల్సిన నీళ్ళని కోట్ల రూపాయలతో తన జేబులు సర్దుకుంటాడు. చంద్రబాబు న్యాయం చేయడానికి 4.5 కోట్ల ప్రజలు గొంతులు వత్తి పట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బనకచెర్ల పైన గింత ఘోరం జరిగితే ఎవడు స్పందించాడు దీనిపైన? ఒక్కడైనా మాట్లాడిండా? ఒక్కడైనా? ఒక్కడు మాట్లాడలే.